Hello everyone, welcome back to Math Buddy Aditya and this is your buddy Aditya Kumar. So how are you guys? అందరూ బాగున్నారని అనుకుంటున్నా. ఇట్స్ బీన్ సమ్ టైమ్ మనం వీడియో చేసి ఎందుకంటే యాజ్ ఎ సెడ్ నా ల్యాప్టాప్ కొంచెం రిపేర్ వచ్చింది. నేను ఆఫీస్కి వెళ్ళి మార్చుకోవాల్సి వచ్చింది. సో హైదరాబాద్ ట్రావెల్ చేశాను. ఒక 4-5 డేస్ పోయింది. నెవర్లెస్ నేను నా ప్రిపరేషన్ అయితే ఈవెన్ దో నేను ట్రావెల్ ఉన్నా నేను ఎవ్రీడే ఒక మాక్ రాస్తూ వచ్చాను. అండ్ నేను ప్రతిసారి చెప్తున్నట్టే మీరు కూడా మాక్ ఎగ్జామ్ రాస్తున్నారని అనుకుంటున్నాను. I hope you are all writing mock exams and improving day by day. సో ఇవాళ అయితే మనం వాట్ ఆర్ ద న్యూ అప్డేట్స్ ఆన్ ఎస్ఎస్సి ఎగ్జామ్స్, సీజీఎల్లో ఏం అప్డేట్స్ వచ్చాయి, మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి, దీని గురించి అయితే మాట్లాడుకుందాం అనమాట. సో బిఫోర్ వీ స్టార్ట్ ప్లీజ్ డూ లైక్ ద వీడియో, షేర్ ఇట్ యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ టు మ్యాథ్ బడి ఆదిత్య. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆల్రెడీ ఇదివరకు ఒక ప్రీవియస్ వీడియో ఒకటి చేసాం వెండర్ చేంజ్ కోసం. వెండర్ చేంజ్ వల్ల మనకి ఇంపాక్ట్ ఏంటి, అసలు మనకి ఏమైనా అది కుదురుద్దా, అదే లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి ఆ వీడియో ఫాలో అవ్వండి. బేసిక్గా వెండర్ చేంజ్ వల్ల మనకు ఇప్పుడు విజువల్గా ఏమైతే ఇంపాక్ట్ ఉంటుందంటే మనకి యూఐ ఏదైతే ఖచ్చితంగా చేంజ్ అవుతుందన్నమాట. సో ఇదివరకు మనకి ఎలా ఉండేదంటే రైట్ సైడ్ ఆఫ్ ద స్క్రీన్లో ఒక నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉండేవి అండ్ మనం పైన ట్యాబ్స్ ఉండేవి ఈచ్ సబ్జెక్ట్కి. దాన్ని మనం క్లిక్ చేస్తూ ఉంటే ఆ 30 క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. సో ఈసారి అలా కాకుండా అన్ని 100 క్వశ్చన్స్ ఒకసారి వరుసగా 1 to 100 ఉన్నాయి. సో మనమే కొంచెం ఆ, ఆ ట్యాబ్స్ని పట్టుకొని నెక్స్ట్ ప్రీవియస్ అవన్నీ సేమ్ నార్మల్గానే ఉన్నాయి, పెద్ద చేంజ్ ఏం కాదు. మనం సిన్స్ మనం చాలా అప్లికేషన్స్ వాడతాం, ఎప్పుడైనా ఫస్ట్ టైం వాడినప్పుడు కూడా మనం చురుగ్గానే వాడతాం కాబట్టి ఇది ఇది మనం అయితే ఇబ్బంది పడిపోతాం, లేదంటే దీనివల్ల ఏదో టైం కోల్పోతాం అని అయితే ఫస్ట్ మైండ్లోంచి తీసేయండి. చల్లగా గింజనం తిన్నాను గైస్, తెనుగులు వస్తున్నాయి. సో ఏంటంటే ఆ, మీరు ఫస్ట్ అయితే యూఐ చేంజ్ అవుతుంది ఇవంతా ఏదో టెన్షన్ పడిపోయి అనవసరమైన యాంగ్జైటీ మాత్రం ఫీల్ అవ్వద్దు. ఎందుకంటే ఆల్మోస్ట్ సిమిలర్గానే ఉంటుంది, సేమ్ కాకపోయినా సిమిలర్ యూఐ అయినా ఉంటుంది, పెద్ద చేంజ్ ఏం రాదు. అండ్ వన్ ఆఫ్ ద మేజర్ చేంజ్ మనకి కనపడుతూ వస్తుంది ఏంటంటే రీసెంట్ ఎస్ఎస్సి కండక్ట్ చేసిన ఎగ్జామ్స్లో ఎగ్జామినేషన్ సెంటర్స్ అనమాట. చాలామందికి ఎగ్జామినేషన్ సెంటర్స్ చాలా దూరంగా వస్తున్నాయి, ఒక దగ్గర పెడుతుంటే ఇంకో దగ్గర వస్తున్నాయి, కొంతమందికి పెట్టిన సిటీస్లో కాకుండా వేరే సిటీస్లో కూడా వస్తున్నాయి అనమాట. సో దీనివల్ల మనకి ప్రిడామినెంట్గా మనం రెడీగా ఉండాల్సింది దేనికంటే, మనకు ఒకవేళ మనం 3 సెంటర్స్ పెట్టాం, మ్యాక్సిమం 3 సెంటర్స్లోనే ఇవ్వాలనే కోరుకుందాం. ఒకవేళ ఇవ్వకపోయినా లేదంటే థర్డ్ సెంటర్ ఇచ్చినా లేదంటే మూడిట్లు కాకుండా వేరేది ఏదో ఇచ్చినా సరే ట్రావెల్ చేయడానికి రెడీగా ఉండండి, ఎగ్జామ్ రాయడానికి రెడీగా ఉండండి. ఒకసారి షాక్ మాత్రం అవ్వద్దు, ఎందుకంటే ఈ ఈ మధ్యన జరిగే ఎగ్జామ్స్లో అవుతుందంట, ఆ, చాలామందికి వస్తుందంట. సో మనం కూడా రెడీగా ఉందాం, కోరుకోవద్దు అలా రావాలని, కానీ రెడీగా ఉందాం. ప్రిపేర్ ఫర్ ద బెస్ట్ అన్నట్టు అనమాట. ఓకే, అవి అయితే ఉన్నాయి. ఈ రెండైతే మేజర్ అప్డేట్స్ ఎస్ఎస్సి సీజిఎల్కి అండ్ 2025కి. అండ్ ఇంకోటి మనం చూస్తూ వస్తే హార్డ్లీ 20-25 డేస్ ఉంది, 20 odd days మాత్రమే ఉంది, 25 odd days మాత్రమే ఉంది ఎగ్జామ్కి. సో వీ షుడ్ బి ఆన్ అవర్ టోస్. చాలా అంటే చాలా పగడ్బందీగా ప్లాన్ చేసుకోవాలి ఈ 25 డేస్. అండ్ అలానే చాలా అంటే చాలా డిలిజెంట్గా ప్రాక్టీస్ చేయాలి, మార్క్స్ రాయాలి. అండ్ నెవర్లెస్ ఏదైనా ఎస్ఎస్సి గేమ్ అనేది ఏంటంటే, ఎస్ఎస్సి కానీ లేదంటే ఏదైనా గవర్నమెంట్ ఎగ్జామ్ గేమ్, లేదంటే ఒక యూపీఎస్సి లాంటిదైనా ఏదైనా సరే నన్ను అడిగితే ఇట్స్ ఆల్ అబౌట్ బీయింగ్ ఇన్ ద గేమ్ త్రూ అవుట్ ది ఇయర్ అనమాట. సో మనం చాలా స్ట్రాటజీస్ వీడియో చేస్తాం ఎందుకంటే హెల్ప్ అవుతుందేమో అని, కానీ కానీ ఇఫ్ యు ఆర్ రియలీ అ సీరియస్ ఆస్పిరెంట్ నన్ను అడిగితే యూ షుడ్ బీ ఇన్ ద గేమ్. అంటే నువ్వు రోజు అట్లీస్ట్ చదవకపోయినా ఒక స్లైట్ క్విజెస్ లాంటివి రాస్తున్నా కానీ నీ మైండ్ని దాన్ని అలా ట్రైన్ చేసేదన్నమాట. ఎవ్రీ డే మనం దాని గురించి ఆలోచిస్తాం, లేదంటే దాని గురించి వర్క్ చేస్తాం అన్న దాంట్లోకి వెళ్ళిపోవాలన్నమాట. అప్పుడు మనకి చాలా అంటే చాలా ఈజీ అవుతుంది. సో ఇవన్నీ మనం 2026 కోసం మాట్లాడదాం వన్స్ ఎగ్జామ్ అయిపోయాక. బట్ ఐ డోంట్ వాంట్ టు టచ్ ఇట్ బిఫోర్ దాట్. కానీ ఇప్పుడు 20 డేస్ ఉన్నాయి కాబట్టి నేను మళ్ళీ చెప్తున్నా, మాక్ ఎగ్జామ్స్ మాత్రం రాయండి. ప్లీజ్ 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 మాక్ ఎగ్జామ్స్ రాయండి. అండ్ దట్టు చాలా కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ కూడా ఇప్పుడు మనకి లాస్ట్ 20 డేస్ వదులుతారు కోర్సెస్ కూడా. తీసుకోవాలా వద్దా ఇలాంటి ఏమైనా మీమాంసలో ఉంటా సరే, మీకు ఆల్రెడీ ఒకటి ఉంటే మాత్రం తీసుకోవద్దు. ఒకవేళ ఏ కోర్సు లేదు, అసలు ఏ మాక్ టెస్ట్ నాకు యాక్సెసిబుల్గా లేదు అంటే మాత్రమే తీసుకోండి. అంతేగాని
అదే టెక్స్ట్ బుక్ ఉంది, ఆలివ్ బోర్డ్ ఉంది, అలానే ఇంకో కోచింగ్ ఇన్స్టిట్యూట్ ఎవరో పెడుతున్నారు, నేను అది కూడా తీసేసుకుంటానంటే ఎందుకు ఎందుకు ఇవన్నీ తీసుకోవద్దు. ఏదో ఒకటి తీసుకొని దాంట్లో రాయండి, దాన్నే మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తూ ఉండండి అనమాట. ఓకే. సో ఇవి మన జనరల్ అప్డేట్స్. ఇంకా మన ఛానల్లో వచ్చిన లేదా మన ఛానల్ స్పెసిఫిక్ అప్డేట్స్ ఏంటంటే, మనం 23 జూలై అంటే కమింగ్ వెడ్నెస్డే నుంచి మనం లాస్ట్ 20 డేస్కి ఒక T20 రివిజన్ సిరీస్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. ఇట్స్ అ సూపర్ పవర్ స్ట్రాటజీ. ఏంటంటే మనం మార్నింగ్ సెషన్లో 8 AM ఏదర్ లైవ్ కానీ ఏదర్ రికార్డింగ్ వీడియో కానీ మీకు మన కమ్యూనిటీలో కానీ మన యూట్యూబ్ ఛానల్లో కానీ పోస్ట్ చేస్తాం. ఏంటంటే మార్నింగ్ సెషన్లో మనకి 10 words విత్ సినానిమ్స్ అండ్ యాంటోనిమ్స్. అంటే దాని ప్రకారం ఏంటంటే మనం ఒక ఆల్మోస్ట్ 10 ఒక 440 words అనేది పర్ డే నేర్చుకుంటాం. సో అండ్ దెన్ 5 one word substitutes, 5 idioms. ఇవైతే నేను పర్టికులర్గా ఎందుకు చేస్తున్నానంటే, ఈ 5 days లోపల నేను గ్రామర్ ఇంకా 60 rules ఏవైతే ఉన్నాయో అవి పోస్ట్ చేస్తా, లేదంటే లైవ్ చేస్తా మండే ట్యూస్డే. సో రేపు ఒక 30, ఎల్లుండి ఒక 30 చేసినా అయిపోద్ది. ఐఎమ్ షూర్ దట్ ఐ విల్ డూ. కానీ నెక్స్ట్ 20 days ఏంటంటే మీరు గ్రామర్ రూల్స్ని చూస్తూ ఉండొచ్చు, అండ్ వర్డ్స్ని కూడా మీకు క్విక్ రీకాల్ ఉండాలి. నేను సెలెక్ట్ పీవైక్యూస్ తీసుకొని ఏవైతే రిపీట్ అవుతున్నాయో అవి తీసుకొని మా మార్నింగ్ సెషన్లో అయితే ఇలా 10 సినానిమ్స్ అంటే 10 words, ఒక వర్డ్కి ఒక 3-4 words ఉండేటట్టు అలా సినానిమ్స్ యాంటోనిమ్స్లో ఒక 10, వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్లో ఒక 5 అండ్ ఈడియమ్స్లో ఒక 5 నేనైతే మనకి చెప్పడానికి చూస్తాను. అలానే ఇన్ ది ఈవినింగ్ సెషన్ అంటే పోస్ట్ 8 PM ఏంటంటే మ్యాథ్స్లో ఒక చాప్టర్ తీసుకొని లైవ్లో మనం ఏవి రిపీట్గా వస్తున్న మోడల్స్, లేదంటే రిపీట్గా వస్తున్న ట్రిక్స్ ఏంటి, ఇలా ఒకసారి మనం ప్రతి చాప్టర్ రోజుకి ఒక చాప్టర్. ఇవాళ నెంబర్ సిస్టమ్ తీసుకుంటే మామూలుగా ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ సిస్టమ్ తీసుకుంటే డివిజిబిలిటీ రూల్స్ ఎలా ఉంటాయి, ఎలా ఇప్పుడు రిమైండర్ ఎలా కనుక్కోవాలి, లేదంటే హెచ్సిఎఫ్ ఎలాగా, ఎల్సిఎం ఎలాగా, వీటిపైన క్వశ్చన్స్ ఎలా వస్తాయి, ఇవన్నీ అయితే మనం ఒక 20-30 minutes డిస్కస్ చేసుకుందాం అనమాట. సో దీనివల్ల నేనేంటంటే ఒక యాక్టివ్ రీకాలింగ్, ఒక యాక్టివ్ రివిజన్ అవుతుందని నేనైతే నమ్ముతున్నా. 20 days అందరికీ హెల్ప్ అవుతుంది ఈ రివిజన్ అయితే. అలాంగ్ విత్ దట్ మీరేంటంటే మీ ప్రిపరేషన్ మీరు చేసుకుంటూ ఉండండి. ఒక మాక్ ఎగ్జామ్ రాయడం, గ్రామర్ రూల్స్ ఫాలో అవ్వడం, జిఎస్ని కూడా నెగ్లెక్ట్ చేయకుండా ఏదో ఒక టాపిక్ ఏదో ఒకటి చదువుకోవడం. లేదంటే నాకు మన సబ్స్క్రైబరే ఒక ఆయన నాకు చాలా మంచి సజెషన్ ఇచ్చారు. బ్రో మీరు జిఎస్లో కొంచెం తక్కువగా వస్తున్నాయి మీ మార్క్స్, ఎలాగా మీరు ఇప్పుడు మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేసిన ఏం కాదు కాబట్టి గో త్రూ పీవైక్యూస్, మీరు పీవైక్యూస్ చేయండి. ప్రతి ఏదో బుక్ తీసుకొని పీవైక్యూస్ చేసేస్తూ ఉన్నాను అని చెప్పారు. నేను అదే ఫాలో అవుదాం అనుకుంటున్నా, ఎందుకంటే 20-25 days ఉన్నాయి. నేను ఏదైనా ఒక కొత్త చాప్టర్ తీసుకొని చేయాలంటే ఇట్ వుడ్ బి డిఫికల్ట్ కాబట్టి నేను కూడా పీవైక్యూస్ సెలెక్ట్ టాపిక్స్ నుంచి పీవైక్యూస్ తీసుకొని అవి ఎలా వస్తున్నాయో చూసుకొని దాని ప్రకారంగానే వెళ్తా. సో మీరేంటంటే ఈ 20 days అట్లీస్ట్ 3 to 4 hours మీరు వర్కింగ్ ప్రొఫెషనల్ అయినా, ఎవ్రీడే ప్రాక్టీస్ చేసేవాళ్ళు, లేదంటే ఎవ్రీడే ప్రిపేర్ అవుతున్న వాళ్ళైనా ఒక 3 to 4 days అనేవి మనం 3 to 4 hours అనేవి మనం పక్కన తీసుకొని ఒక 1 hour మాక్కి, ఒక 1 hour జిఎస్కి ఇచ్చి, ఇంకో 1 hourలో ఇంగ్లీష్ రీజనింగ్ ఏవైతే కొంచెం చూసుకుంటే, అప్పుడు మనం మార్నింగ్ సెషన్ చేసిన ఒక హాఫ్ అన్ అవర్, ఈవినింగ్ సెషన్ చేసిన ఒక హాఫ్ అన్ అవర్లో యాక్టివ్ రివిజన్ జరిగి మనం ఏంటంటే ఎగ్జామ్కి రెడీగా ఉంటాం అనమాట. ఓకే. సో అది మన ఛానల్లో సీజీఎల్ కోసం అప్డేట్. అండ్ వన్ ఆఫ్ ద మేజర్ అప్డేట్ ఇంకొకటి ఏంటంటే, మనం 2026 ఆస్పిరెంట్స్కి మనం ఒక బ్యాచ్ అయితే రెడీ చేస్తున్నాం, మ్యాథ్ బడి ఆదిత్య ఎంబీఏ బ్యాచ్ అని. సో దానికి నేనైతే మన టెలిగ్రామ్ కమ్యూనిటీలో లింక్ పెట్టా, అలానే ఈ వీడియో కూడా కింద డిస్క్రిప్షన్లో లింక్ పెడతా. నేను రెస్పాన్సెస్ చూస్తున్నా, ఇప్పటికీ ఒక 70-80 రెస్పాన్స్ వచ్చినాయి. సో మంచి రెస్పాన్స్. నేనైతే ఒక 100 మెంబర్స్లో చూద్దాము. ఏంటంటే మనం డే ఇన్ అండ్ డే అవుట్ 2026 త్రూ అవుట్ ది ఇయర్ ఫాలో అప్ చేస్తూ ఎంతవరకు వస్తుంది ప్రిపరేషన్, ఎలా జరుగుతుంది, మటీరియల్ మనం ఏం ప్రొవైడ్ చేయగలుగుతాం, మనం ఏం గైడెన్స్ ఇవ్వగలుగుతాం, మనం ఏం మెంటర్షిప్ ఇవ్వగలుగుతాం, ఇలాంటివన్నీ నేనైతే ప్లాన్ చేస్తున్నాను అనమాట. సో ఇఫ్ యూఆర్ రియలీ ఇంట్రెస్టెడ్ ఇన్ దాట్, కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఉంటుంది, ఫామ్ టు ఫిలప్ అని. సో దాన్ని ఫిల్ చేయండి. నేను తర్వాత 1-on-1 కనెక్ట్ అవుతా. నా దగ్గర అక్కడ నెంబర్స్ కూడా తీసుకున్నా, ఎయిదర్ త్రూ వాట్సాప్ ఆర్ త్రూ ఈమెయిల్ ఐ విల్ కనెక్ట్ టు యూ గైస్. సో ఇవన్నమాట మేజర్ అప్డేట్స్. సో దట్స్ ఇట్ గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీరు ఇప్పటివరకు వచ్చారంటే మీరు మమ్మల్ని రెగ్యులర్గా ఫాలో అవుతున్నట్టు, థ్యాంక్స్ ఫర్ దాట్. అండ్ యా మళ్ళీ ఇవాళ నైట్, సారీ ఇంకో వన్ మోర్ అప్డేట్. ఇవాళ నైట్ ఏంటంటే ప్రాఫిట్ అండ్ లాస్ మనం లైవ్ చెప్పుకుందాం. ఇవాళ నైట్ 8 o'clockకి అందరూ వచ్చేయండి, 8 PMకి. ప్రాఫిట్ అండ్ లాస్లో ఏ క్వశ్చన్స్ వస్తున్నాయి, ఎలా వస్తున్నాయి,
ఎలా ట్రిక్ ఎలా సాల్వ్ చేయాలనేది మనం అయితే 8 o'clock క్లాస్లో చూద్దాం. సో అంటిల్ దెన్ సీ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Please do like the video, share it to your friends, and subscribe to Math Buddy Aditya. Thank you guys.